నమస్తే అండి. ఆంధ్రాలో ఇప్పుడు ఒక అద్భుతం నడుస్తూ ఉంది. ఆ అద్భుతం ఏంటంటే, మీకు పెళ్ళయ్యి 2 పిల్లలు ఉన్నారనుకోండి. ఓకే, మూడో పిల్లోడు కంటే కనుక 30,000 ఇస్తారట. నాలుగో పిల్లోడిని కంటే కనుక పిల్లోడో లేదా బాబు లేదా పాపని కంటే 40,000 ఇస్తారట. సో దీనికి మిక్స్డ్ ఒపీనియన్స్, మిక్స్డ్ రియాక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజున పిల్లల్ని పెంచడం అంత తేలిక కాదు, చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఒక ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, వైద్య పరంగా కావచ్చు, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడంలో కావచ్చు, 3 పిల్లల్ని కంటే కనుక దిగువ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, లేదంటే మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి అడుక్కు తినడం తప్ప ఇంకొక మార్గం లేదు. 2 పిల్లలు ఉంటేనే ఒక రోగం వచ్చి ఒక హాస్పిటల్కి వెళ్తే చేతిలో 50 నుంచి 1,00,000 రూపాయలు పట్టుకోవాలి. ఒక స్కూల్లో చదివించాలంటే మినిమం సంవత్సరానికి 1,00,000 రూపాయలు పట్టుకోవాలి. ఇలా మళ్ళీ వాళ్ళకి ఫుడ్, డ్రెస్సులు, అది ఇది ఇన్ని పెట్టుకొని మళ్ళీ 2 పిల్లల్ని కనాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. రెండోది, ఇప్పుడు ఉన్నటువంటి యువత పెళ్లి వైపు అసలు ఆసక్తి చూపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎక్స్పెన్సెస్ నెంబర్ 1. రెండోది ఏంటంటే ఉద్యోగ కల్పన లేకపోవడం. ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? ఒక కంపెనీలోకి ఉద్యోగంకి వెళ్ళాలంటే చదువుకున్నటువంటి వ్యక్తి ఆఫ్టర్ బీటెక్ ఏదైనా కోర్స్ చేసిన తర్వాత 34 ఇంటర్వ్యూలకి వెళ్తే కన్నా వచ్చిద్దో రాదో కూడా నమ్మకం లేదు. కాలేజీల్లో స్కిల్స్ నేర్పరు, కాలేజీల్లో స్కిల్స్ రావు మనకి. బయటికి వెళ్తే ఎలా బతకాలో తెలియదు, అష్ట కష్టాలు, ఒడిదుడుకులు ఇన్ని ఎదుర్కొన్న తర్వాత ఏదో సెట్ అవుదాం అనుకుంటే వాడికి 30 నుంచి 35 కింద వస్తాయి. సో పెళ్ళని ఇంట్రెస్ట్ చచ్చిపోద్ది. కాబట్టి ఇదంతా కూడా నడుస్తూ ఉంది. ఇలాంటి క్రమంలో మీరు 3 పిల్లల్ని కనండి, 4 పిల్లల్ని కనండి అంటే కనుక నెగిటివిటీ రావడానికి అవకాశం అయితే ఉంది. ఒకసారి ఈ విషయంలో ఆలోచన చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఉద్యోగ కల్పన లేదు, పరిశ్రమలు రావు దేశంలో. లేదంటే కనుక ఒక చిన్న స్టార్టప్ పెట్టాలంటే కూడా 100 పర్మిషన్లు తీసుకోవాలా? చైనాను చూసి కూడా మనం సిగ్గు తెచ్చుకోం, చైనాను చూసి కూడా వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోము. అదేమంటే మనం హేట్ చేస్తాం చైనాని, కానీ చైనాలో డెవలప్మెంట్ చూసైనా మనం సిగ్గు తెచ్చుకోవాలి కదా. సో అయినా మనం సిగ్గు తెచ్చుకోం. కానీ ఎంతసేపటికి పిల్లల్ని కనాలి. ఉన్న పిల్లలకే దిక్కు లేదు, ఉన్న బీటెక్ అయితే బయటకు వస్తున్నటువంటి నిరుద్యోగులకే దిక్కు లేదు. కానీ మళ్ళీ పిల్లల్ని కనాలా, మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోవాలా, మళ్ళీ ఆగాల. ఇదంతా కూడా చాలా డిఫరెంట్ వేలో పోతా ఉంది. దీనివల్ల నెగిటివిటీ రావడానికి అవకాశం అయితే ఉంది. సో కాబట్టి ఒకసారి ఈ విషయంలో ఆలోచన చేసుకుంటే మంచిది. ఈ పిల్లల్ని కానీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీని విషయంలో